extreme values of a function f of x comma y comma z by Lagrange's method of undetermined multipliers. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. Lagrange's method మనకి ఎగ్జామ్లో కూడా చాలాసార్లు ఇచ్చారు. గివెన్ టు ఫైండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ f of x comma y comma z సబ్జెక్ట్ టు ద కండిషన్ phi of x comma y comma z. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్. మనకి ఒక ఫంక్షన్ ఉంది f of x comma y comma z. ఈ ఫంక్షన్కి ఒక కండిషన్ కూడా ఉంటుంది, phi of x comma y comma z అని ఒక కండిషన్ ఇస్తాడు. ఈ ఫంక్షన్కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక్కోవాలంటే అకార్డింగ్ టు దిస్ కండిషన్ మనం కనుక్కుంటాము. ఈ ఫంక్షన్కి మనకి ఇచ్చిన ఫంక్షన్ f of x comma y comma zకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఈ కండిషన్ యూజ్ చేసుకుని కనుక్కుంటాము. phi of x comma y comma z అనే కండిషన్ యూజ్ చేసుకుని ఫంక్షన్కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక్కుంటాము. Lagrange's method is very simple to find the extreme values of a given function subject to the condition phi of x comma y comma z. సో స్టెప్ 1 చూసుకున్నట్లయితే రైట్ ఏ లీనియర్ కాంబినేషన్. మనం ఫస్ట్ లీనియర్ కాంబినేషన్ రాసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు, అలాగే కండిషన్ ఇచ్చాడు కదా, ఈ రెండింటిని కలిపి మనం లీనియర్ కాంబినేషన్ రాసుకోవాలి. f ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f ప్లస్ ల్యాండా ఇంటూ 5. సో ఇక్కడ ల్యాండా అనేది అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్. ఇక్కడ మనకి ల్యాండా ఏంటో తెలియదు, మనం కనుక్కుంటాం. ఇక్కడ ల్యాండా వాల్యూ కనుక్కొని ఆ తర్వాత మనం ఫైనల్గా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి వస్తాయి మనకి. సో ల్యాండా ఈజ్ కాల్డ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే fx, fy, fz ఈ మూడు కనుక్కుంటాం. మేక్ ఈచ్ వన్ ఆఫ్ దిస్. fx ఈక్వల్ టు 0 చేస్తాం, fy ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం, fz ఈక్వల్ టు 0 చేస్తాం. ఇక్కడ ప్రతి దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. ఇక్కడ మనం ల్యాండా వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZలో రాసుకుంటాం. అలాగే స్టెప్ 3 ఏంటంటే ద వాల్యూస్ ఆఫ్ ల్యాండా అండ్ f of x comma y comma z. ఏం లేదు, సింపుల్. ల్యాండా వాల్యూ కనుక్కుంటాం, అలాగే f of x comma y comma zలో ఉన్న ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి ఫైనల్గా మనకు వస్తాయి. ప్రాబ్లం చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ సబ్జెక్ట్ టు ద కండిషన్ xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 3a స్క్వేర్. సో మనకి ఇక్కడ f of x comma y comma z ఇచ్చాడు, అలాగే ఒక కండిషన్ కూడా ఇచ్చాడు. బై Lagrange's మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ వాల్యూస్. సో Lagrange's మెథడ్ యూజ్ చేయండి అన్నాడు. సో ఇక్కడ మనకి ఫంక్షన్ ఏంటంటే గివెన్ ఫంక్షన్ f of x comma y comma z is equal to x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ సబ్జెక్ట్ టు ద కండిషన్. మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు phi of x comma y comma z is equal to xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 3a స్క్వేర్. సో మనకి ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, లీనియర్ కాంబినేషన్ రాసుకోవాలి. క్యాపిటల్ F ఈక్వల్ టు స్మాల్ f ప్లస్ ల్యాండా 5. సో ఇక్కడ Lagrange's ఫంక్షన్ రాసుకున్నట్లయితే Lagrange's ఫంక్షన్ క్యాపిటల్ Fతో డిఫైన్ చేస్తాము. సో f ఈజ్ ఈక్వల్ టు f ప్లస్ ల్యాండా 5. స్మాల్ f అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ ల్యాండా అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్ ఇంటూ 5 మనకి ఇచ్చిన కండిషన్ xy ప్లస్ yz ప్లస్ zx మైనస్ 3a స్క్వేర్. సో మనం Lagrange's ఫంక్షన్ రాసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం fx కనుక్కోవాలి. fx అంటే విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకుందాం. x స్క్వేర్ అంటే 2x, అలాగే yz కాన్స్టెంట్లు కాబట్టి 0లో అయిపోతాయి, ప్లస్ ల్యాండా అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్ ఇంటూ y ఇంటూ 1 x ఉంది కదా, సో y ఇంటూ 1 ప్లస్ 0 ప్లస్ z ఇంటూ 1 మైనస్ 3a స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ fy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం వైతో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నాం కాబట్టి x టర్మ్స్ 0 అయిపోయింది, అలాగే z కూడా 0 అయిపోతుంది. సో 2y ప్లస్ ల్యాండా ఇంటూ ఇక్కడ మనకి y ఉంది కదా, సో x ఇంటూ 1 ప్లస్ z ఇంటూ 1 ప్లస్ 0 మైనస్ 0. సో కాన్స్టెంట్ కాబట్టి 0లో అయిపోయినాయి. నెక్స్ట్ fz ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం zతో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నాం కాబట్టి x వాల్యూస్ y వాల్యూస్ 0s అయిపోతాయి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 0 అయిపోయింది, అలాగే 2z z స్క్వేర్ అంటే 2z ప్లస్ ల్యాండా ఇంటూ 0 ప్లస్ yz ఇక్కడ z ఉంది కాబట్టి y ఇంటూ 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ 0. సో మనకి fx కనుక్కున్నాం, fy కనుక్కున్నాం, fz కనుక్కున్నాం. Lagrange's ఫంక్షన్ పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాం విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు z. డిఫరెన్షియేట్ చేసుకున్నాక మనకి వాల్యూస్ ఏమొచ్చినాయి అంటే fx ఈక్వల్ టు
2x ప్లస్ ల్యాండా ఇంటూ వై ప్లస్ జెడ్. అలాగే fy ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. అలాగే fz ఈజ్ ఈక్వల్ టు 2z ప్లస్ ల్యాండా ఇంటూ వై ప్లస్ ఎక్స్. సో మనకి fx, fy, fz వచ్చేసినాయి కదా. సో నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ, fx ఈక్వల్ టు 0, fy ఈజ్ ఈక్వల్ టు 0, fz ఈక్వల్ టు 0 చేసుకోవాలి. సో మనకు వచ్చిన ఈ వాల్యూస్ అన్నిటినీ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఈక్వల్ టు 0 చేసుకున్నాక ఫ్రమ్ 1 fx ఈక్వల్ టు 0 కదా, ఇక్కడ మనకి fx ఉంది కదా, దాన్ని బట్టి 2x ప్లస్ ల్యాండా ఇంటూ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ల్యాండా వాల్యూ ఏమవుతుంది, ల్యాండా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y, z రాసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ల్యాండా వాల్యూ రాసుకుంటున్నా, fx తీసుకుని ల్యాండా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y, zలో రాసుకుంటున్నాను. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2x డివైడెడ్ బై వై ప్లస్ జెడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనం fyలో చూసుకున్నట్లయితే fy ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ fy ప్లస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. సో ల్యాండా ఈక్వల్ టు -2y డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ 3 అంటే fz ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2z బై వై ప్లస్ ఎక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ల్యాండా వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. ఫ్రమ్ fx ఈక్వల్ టు 0, fy ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ fz ఈక్వల్ టు 0 మనకి ల్యాండా వాల్యూస్ 3 వచ్చినాయి. వీటిని ఫస్ట్ దాన్ని ఏ, నెక్స్ట్ బి, సి అనుకుందాం. ఇక్కడ ల్యాండా వాల్యూసే కదా అన్నీ, కాబట్టి LHS అన్నీ సేమ్ కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేసుకుంటున్నారు. రెండు ఈక్వేషన్స్ని తీసుకుని, అంటే ఏని బిని తీసుకుని రెండింటిని ఈక్వేట్ చేసుకున్నట్లయితే రెండు వాల్యూస్ ల్యాండానే కాబట్టి ల్యాండా వాల్యూస్ రెండింటిని నేను ఈక్వేట్ చేసుకుంటున్నాను. ఈక్వేట్ చేసుకుంటున్నట్లయితే -2x బై వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2y బై ఎక్స్ ప్లస్ జెడ్. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 కూడా క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బై వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ప్లస్ జెడ్. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ వై ప్లస్ జెడ్. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసుకుందాం. x² ప్లస్ ZX ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ ZY. దట్ ఇంప్లైస్ x² మైనస్ y² ప్లస్ z ఇంటూ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం వాల్యూస్ కనుక్కున్నట్లయితే x మైనస్ y ఉంది కదా, ఈ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. సో x వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0, ఇది ఒక కాంబినేషన్ లాగా ఉంది. దీని నుంచి మనం z కనుక్కుందాం. z ఈజ్ ఈక్వల్ టు -x మైనస్ y అవుతుంది. సో మైనస్ కామన్ తీసుకుంటే x ప్లస్ y. అలాగే మనకి ఫస్ట్ మనకు వచ్చింది కదా x ఈజ్ ఈక్వల్ టు y అని, సో అది మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే y ప్లేస్లో x పెట్టుకుంటే -2x అవుతుంది. సో z ఈక్వల్ టు -2x. సో ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం ఈ x వాల్యూని అంటే x ఈజ్ ఈక్వల్ టు వైని అట్లాగే z ఈక్వల్ టు -2xని సబ్స్టిట్యూట్ ఇన్ ద కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే x ఇంటూ y అంటే xే కదా, సో x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి x ఇంటూ x ప్లస్ x ఇంటూ -2x ప్లస్ -2x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3a². సో మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే x² -2x² -2x² ఈక్వల్ టు 3a² అంటే -2x² -2x² ఏమవుతుంది, -4x² అవుతుంది. సో x² -4x² ఈక్వల్ టు 3a² అంటే x² కామన్ తీసుకుంటే 1 - 4 ఈజ్ ఈక్వల్ టు 3a². 1 - 4 అంటే -3. -3x² ఈజ్ ఈక్వల్ టు 3a². 3 క్యాన్సిల్ అయిపోతే x² ఈజ్ ఈక్వల్ టు -a². సో మనకి x² ఈక్వల్ టు -a² వచ్చింది. ఎంప్లాయీస్ x ఈజ్ ఈక్వల్ టు IA, అలాగే y ఈజ్ ఈక్వల్ టు IA, అలాగే z ఈక్వల్ టు -2x కాబట్టి -2 ఇంటూ IA అంటే -2IA అవుతుంది. సో మనకి ఫైనల్గా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి మనం లెగ్రాంజెస్ మెథడ్ యూజ్ చేసుకుని కనుక్కున్నాము. మనకి ఇచ్చిన ఫంక్షన్ f(x, y, z)కి ఒక కండిషన్ ఇచ్చాడు, సబ్జెక్ట్ టు ద కండిషన్. సో కండిషన్ యూజ్ చేసుకుని మనం లెగ్రాంజెస్ మెథడ్ యూజ్ చేసుకుని ఫస్ట్ లెగ్రాంజెస్ ఫంక్షన్గా రాసుకుని తర్వాత ల్యాండా కనుక్కున్న తర్వాత రెండు ఈక్వేట్ చేసుకుని మనం x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ కనుక్కొని ఫైనల్గా కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ మెథడ్.